నన్ను చాలామంది అడుగుతున్నారు, ఏంటన్నా అసలు వీడియోస్ పెట్టట్లేదు, మీ పొలం ఎలా ఉందని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదన్న. ఏంటంటే ఈ పంటకి ప్రతిదీ అడ్డంకులే అన్న. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ రైతు కూడా ఆనందంగా ఉండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటిగా యూరియా కొరత వచ్చేసింది. రాష్ట్రంలో ఏ రైతుకి యూరియా సరిగ్గా అందలేదు, సరిగ్గా వేయలేకపోయాడు. తర్వాత వచ్చేసి వెంటనే మళ్ళీ ఈ తుఫాన్ అనేది వచ్చింది. ఈ తుఫాన్ రావడంతో అప్పుడు దాకా పంట అంతా చేతికి వచ్చింది అన్న టయానికి ఈ తుఫాన్ రావడంతో మొత్తం అంతా మునిగిపోయిందన్న. మొత్తం అంతా కింద పడిపోయింది వర్షాల్లో. ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నాకేమి చెప్పాలో కూడా తెలియదు. అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, ఇంక చేయలేకపోయాను. రైతులు చనిపోతారు అని మనం చూడడమే తప్ప అసలు రైతు ఎందుకు చనిపోతారు అని అంటే కనుక ఏమి చేయలేని పరిస్థితిలో ఇంక రైతు ఏం చేస్తాడంటే ఇంక చావే అనుకుంటాడు. నాకు అనిపిస్తుంది. మా తాతయ్య గారు ఉండేవారు, ఉదయం లేచి ఒక ముంతలో అంత అన్నం పెట్టుకుని వెళ్ళిపోయేవారు అన్నమాట. ఇప్పుడు సాయంత్రం వచ్చేవారు. ఎందుకంటే తాతయ్య ఇల్లు గంట చూసి వచ్చేయాలి కదంటే ఆయనకి ఇంక వేరే అలవాటు లేదు. చేలోకి వెళ్ళి కూర్చోవడం, చేను చూసుకుంటేనే ఆయన జీవితం. ఏదైనా ఉందంటే ఆయనకి ఆ చేను ఒకటే. చేనుకి ఆయనకున్న బాండింగ్ అలా ఉండేది. నాకు అనిపించింది ఒకసారి చేను ఇలా అయిపోతే రైతు ఏం చేయలేని పరిస్థితిలోనే ఇలాంటి చేసుకుంటారేమో అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాధగా ఉంది. కనీసం పెట్టుబడులు రాలేని పరిస్థితిలో ఈరోజు ఉందన్న. ఏదో అనుకుని రైతు చాలామంది అనుకుంటారు రైతు ఏముంది, పంట వేస్తాడే ఎంచక్క గిట్టుబాటు ధర ఉంది, ఏమి అవన్నీ వస్తాయని కూడా ఇంక అంతే. మన చేతికి వచ్చేదాకా మాకు తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరాలు అయింది, ఏమైంది కూడా నాకు తెలియట్లేదు. నాకైతే కొంచెమైనా పెట్టుబడులకి వచ్చి ఉంటే కనవాళ్ళకి అసలు రాలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారన్నమాట. సో నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క రైతుని గౌరవించండి. రైతు లేకపోతే ఈ ప్రపంచం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పండించేవాళ్ళు లేకపోతే తినేవాడికి తిండి ఎక్కడ దొరుకుద్ది అని అనుకుంటున్నాను అన్నమాట. సో రైతుని చులకనగా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, చులకనగా మాత్రం చూడకండి. నేను ఈ వీడియో మీ అందరికీ ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా ఉంటానన్న.